కదా దేవుని మహత్వం బట్టి మరి కొన్ని వారాలుగా నేను ఆధ్యాత్మిక కంటే వేదాంతపరమైనటువంటి వాక్య పరిచర్యను చేయడం అనేది జరుగుతున్నది. ఎందుకంటే నా స్నేహితులు కొంతమంది దైవజనులు వారేంటంటే నేను చెప్పే వాక్యాన్ని వేదాంతపరమైన వాక్యాన్ని వారి చర్చెస్లో వారు యూట్యూబ్ ద్వారా అందరికీ చెప్తూ దాని మీద కనీసం ఒక 4 సార్లు వాక్య పరిచయం చేస్తున్నారు. నేను మొన్న ప్రజలకు పాత్ర నుంచి అయ్యారు మీరు కొన్ని విషయాలు చెప్పాలి అడిగినప్పుడు నేనేమంటే నేను ఉన్నదందుకేనయ్యా మరి చెప్పమన్నప్పుడు అతను ఏమైందంటే ద ఫాల్ ఆఫ్ ఏంజెస్ దేవదూతలు ఏ రకంగా పడిపోయారు అనే విషయం గురించి చెప్పమని అన్నప్పుడు సాధ్యం. ఎందుకంటే దేవదూతలు పడిపోయడం అందరికీ ఇబ్బంది కదా. కాబట్టి దేవదూతలు పడిపోవడానికి అర్థమైన అన్నప్పుడు క్రైస్తవ జీవితం ఏంటండి యేసుప్రభు మార్నింగ్ గంటలకు పాత కదా. ఎప్పుడైతే యేసుక్రీస్తు సంవత్సరానికి అంగీకరిస్తావో మీరు ఎవరితో పోరాడాలి? అపవాదితో ప్రతిదినము ప్రతిక్షణము పోరాడుతూనే ఉండాలి. కాబట్టి క్రైస్తవ జీవితం ఈ ఫాల్ ఆఫ్ ఏంజెస్ పడిపోయినటువంటి దూతగణం యొక్క అధిపతిని ఎదురుస్తూ ముందుకి వెళ్ళాలి. దూతల యొక్క అధిపతి ఎవరండి? దేవదూతల అధిపతి ఎవరు? చూడండి, వ్యత్యాసం గమనించండి. దేవదూతలు వేరు, దూతలు వేరు. దేవదూతలు దేవుని సమక్షంలో ఉండేటువంటి వారు. దూతలు దేవుని చేత త్రోయవేయబడి భూమి మీదకి పాతాళంలోకి నెట్టవేయబడి పీడలో మరి ఉంచబడినటువంటి వారు. కాబట్టి ఈ దూతలు చాలా వరకు అనేక మంది చెప్పరు. నిన్న విశ్వాస గారు పరవశ సూర్యనారాయణ శాస్త్రి గారి మెసేజ్ పంపినప్పుడు ఆయన యువతతో సంతోషపడడం కానీ ఆయన వయసు ఇచ్చా కొంచెం ఏమంటే తను మర్చిపోతూ ఇది చేయగలిగి చూడగలిగాం. కాబట్టి ప్రతిరోజు క్రైస్తవులతో మన వయసుకు వస్తున్నప్పుడు దేవుని అడిగితే బుద్ధి జ్ఞానాన్ని ఇమ్మని. బుద్ధి జ్ఞానం ఉంటే మన జీవితం ఎప్పుడు ధన్యతనే పొందుతూ ఉంటుంది. ఇక్కడ మనం గమనించినప్పుడు ఆది కాలంలో మరి ఈ లూసిఫర్ ఎలా వచ్చిందండి? ఏదైనా తోటకు ఎలా వచ్చింది? ఇప్పుడు ఈ రోజున ఈ లోకంలో గణసర్పాలు కొలుస్తున్నారు కదా. అంటే దేవుని యొక్క ప్రధాన దూత అయినటువంటి సాతాను దేవునికి వ్యతిరేకంగా కేరుబులు, దేవదూతలు వేరు, కేరుబులు వేరు. అంటే ఈ దేవదూత ఈ లూసిఫరు దేవుని యొక్క మరి ఆ పీఠానికి ఆయన కూర్చున్నటువంటి ఆ కుర్చీ పైన ఏం చేస్తుంది? 6 రెక్కలు కలిగి దేవునికి శుద్ధించేటువంటి ఆవిడ తను ఏమవుతుందంటే తను గొప్పగా ఎంచుకున్నాడు. ఎందుకు కానీ దేవుడు సృష్టించినప్పుడు అనీత్యం ఉందండి. దేవదూతల్ని మానవులు సృష్టించక ముందే దేవదూతలు దేవుడు సృష్టించాడు. పరలోకం అనేది చేశాడు. ఆ పరలోకంలో దేవదూత సమూహంతో ఉంటూ తన స్వరూపం మందు చేసుకున్నానికి ఏం చేశాడు? మానవుణ్ణి సృష్టిస్తే ఈ మానవుని యొక్క సృష్టికి ముందే ఏమైంది? దేవుని చేత మరి ధృవీకరించబడి ఆజ్ఞాతి క్రమమే. ఎప్పుడైతే ఈ లూసిఫర్ తను అభిషక్తుల్ని, అందగాడిని, తెలియగల వ్యక్తిని నాంత వారు ఎవరు లేరు అని గర్వించిన బుద్ధి ఏం చేశాడు? పరలోకం నుంచి భూలోకంకి మోసవేయబడ్డాడు. కానీ భూలోకంలో ఉన్నటువంటి ఏదేను తోటలోకి పడబోయాడు. ఏదైనా తోటలోకి మీరు గమనించినప్పుడు అభిషేక్తులైనటువంటి సాతాను లూసిఫర్ మాత్రమే అవాదం దగ్గరికి మిగతా దూతలన్నీ. ఎందుకని? దేవదూత లూసిఫర్ అంటే అభిషేక్తుడు. లూసిఫరు దేవుని చేత నిర్మించబడిన వ్యక్తి. కానీ ఆ వ్యక్తి తన గర్వాన్ని చూసి, తన విరుచుబాటుని బట్టి, తనకున్నటువంటి దూత సేనాన్ని బట్టి తను మించిపోయి ఆలోచించాడు. కాబట్టి దేవుడు చేశాడు? భూమి మీదకి కూర్చోడు. అంటే ఆది దంపతులు అవ్వ ఆదాములు
ఏదైనా తోట నుంచి బయటకు వచ్చినప్పుడు ఎవరున్నారు ఈ భూమి మీద? దూతలు. దూతలకి స్వరూపం ఉందా? కానీ దూతలు ఆత్మకలుగా చెట్టుని పుట్టని వేలాడుతూ ఉంది. కాబట్టి అవ్వ ఆదాములు ఏదైనా తోటలో నుంచి వెలుగులోకి రాకపోతే దూత సాతాను యొక్క దూతగం అంతా భూమి మీద చాలా వరకు ఆక్రమించి ఉన్నది. కాబట్టి అవ్వ ఆదాము సృష్టి కంటే ముందు దూతలు భూమి మీద ఉన్నారు. దానికి కూడా అనేక సాక్షి. అనేక మంది ప్రశ్నిస్తూ ఉన్నారు, అయ్యో 5,000 సంవత్సరాల క్రితమే మాకు ఎదుగుతున్నది, నా ఆధారము ఈ ధర్మం ఈ ధర్మం ఏముంది. కానీ ఈ ధర్మం మా ధర్మం కంటే ఇక్కడ ధర్మాన్ని మనం గమనించినప్పుడు అవ్వ ఆదాము రాకపోతే ఈ దూతగలం అంతా భూమి మీద వ్యాపించి చెట్టుకి పడుతుంది. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కుమ్మేటటువంటి వాడు. తర్వాత వచ్చిన వాడే అవ్వ. అందుకనే మనం గమనించాల్సింది ఈ సాతాను ఉత్పత్తి మనం గమనిస్తే సాతాను అంటే ప్రభువే సాతాన్ని సృష్టించాడు. అంటే దేవుడు ఎప్పుడు ఎవరిని మరి తక్కువగా చూడలేదు. ఆయన సృష్టి ఎప్పుడు మంచిగానే ఉన్నది. అందుకే ఆదికాండం మొత్తం అధ్యాయం చదివినప్పుడు ఆదికాండం అంటే అంత చేసిన తర్వాత ఆ రోజు 7వ రోజు దేవుని సన్నిధి చూడటానికి మంచిగా శుభ్రంగా అన్నిగా ఉన్నది. కాబట్టి ఆయన విశ్రాంతి 6 దినాలు సృష్టించిన దేవుడు ఈ 7వ దినాన ఆయన విశ్రాంతిని తీసుకున్నది మనం చూడగలుగుతున్నాం. అయితే సాతాను ప్రభువే సృష్టించినాడు కాబట్టి మరి ఆయన సర్వము సృష్టించిన వాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి జలజీవనాశలు యావత్తు ఆయన సృష్టించిన సృష్టిలో నుంచి వచ్చినే తప్ప ప్రత్యేకించి రాలి. ప్రత్యేకించి వచ్చిన వాడు ఏమంటే మా తన స్వరూపం ముందు తన హస్తములతో ఏం చేశాడైనా నరుని సృష్టించాడు. రెండోది మనం గమనిస్తే ఆ దేవదూత గణాలను ఆయన మానవుల కంటే ముందు సృష్టించాడు. అయితే ఈ పడిపోయినటువంటి ఈ దూతలు మనం గమనించినప్పుడు హెస్కేలు గ్రంథం 8వ అధ్యాయం 12 మనం ఇదిగలుగుతాం. సాతానికి పూర్ణ జ్ఞానము అంటే he knows each other. ఎందుకు 20 పదాలు వాడుతుందంటే దూతలకి లింగ భేదం అనేది లేదు. మగవారిగా రావచ్చు, ఆడవారిగా రావచ్చు. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు సంపూర్ణ సౌందర్యం కలిగినటువంటిది లూసిఫర్. అంటే అందుకనే మరి పరిస్థితులను లిఖించబడినటువంటి గ్రంథాలు చదివితే దేవదేవుడు పరమాత్మ నుంచి భూమి మీదకి వచ్చి అవమానం తయారు చేస్తే చాలా నిజమే చేస్తున్నప్పుడు దోపలు వచ్చి వచ్చి అడిగినాయంట, ఏంటి ఏం చేస్తున్నావు చూసినప్పుడు చూస్తే అవ్వమ్మ మరి జాగ్రత్త చేస్తున్నప్పుడు దేవుడు అన్నారంట, ఎందుకు చేస్తున్నా దేవుడు ఎందుకే చేస్తున్నా అవ్వమ్మ అంటే నాలాంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తిని నేను చేసుకున్నాను అని చెప్పినప్పుడు నిజంగా దేవుని ఆ యొక్క ఇది చూసి లూసిఫర్ ఈశ్వ వచ్చింది. ఇదేంటి నేనే పెద్ద సౌందర్యవంతులు, నేనే పెద్ద దేవుంటే నాకంటే ఓర్పు సహా నువ్వు దేవుని పోలిక తప్పున అవమానం చేస్తుంది. కాబట్టి ఆ అవమానం అటాక్ ఎప్పుడైతే గమనించండి, చెడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు చనిపోతుంది, కానీ మంచివాడిని చెడ్డవాడిని చేయడానికి సాతాను ఎప్పుడు తన బిడ్డలు ఎప్పుడు తను మరి కనిగేసుకొస్తుంది తప్ప తను పెట్టినప్పుడు మరి వాడు చేయి మంచిగున్న వాడిని వాడు చేయడమే దాని ఉద్దేశం. కాబట్టి ఈ సాతానికి పూర్ణ జ్ఞానం ఉంది, సంపూర్ణమైనటువంటి సౌందర్యం ఉన్నది. మనం గమనిస్తే అది ధరించేటువంటి ఆభరణం నీటి అనేక మంది మన సహోదరులు సూచించేటువంటి వ్యక్తులలో మనం చూడగలుగుతున్నాం కాదు. అది చరణం లేని రాయి కింద అలంకరించబడినటువంటి వజ్ర వైద్యుడిగా ఆ వజ్ర వైద్యులు ఏం చేస్తే మానవాన్ని ఆకర్షిస్తూ ఒకసారి చెప్పాను, రాయికి ఆత్మలేదు కానీ రాయిని అంటిపెట్టుకున్న ఆత్మ ఆత్మలేదు. దీనిలో చాలా అనేక మంది చెప్పుకోవడానికి కారణాలు ఏంటంటే యు హావ్ టు గో డీప్ అండ్ డీప్, దెన్ ఓన్లీ యు కెన్ అండర్స్టాండ్ ద హోల్ వాట్ దిస్ ఈస్. Until and unless the Spirit of God don't tell me, He didn't tell you, He explained to you, it is very difficult for us to understand the Holy Bible. పరిశుద్ధ గ్రంథాన్ని చదివినంత మాత్రాన మన చిన్న మందికి అర్థం కాలేదు.
ఎందుకంటే అనేక సార్లు మనం గమనిస్తే మరి మరి ఆ అపవాదిని తండ్రిగా గుర్తు చేయడం దేవుడు. మనం పర్వాలేదు మన సొంత తండ్రిని గుర్తిస్తున్నాం. మరి వీడెవరో తండ్రి అపవాది తండ్రి, మన తండ్రి ఎవరో పరిశుద్ధాత్మ. అంటే పరిశుద్ధాత్మ పరిశుద్ధుల దగ్గర ఉన్నప్పుడు పరిశుద్ధ ఆత్మతో ముందుకెళ్ళిన వారు పరిశుద్ధులు. అపరిశుద్ధాత్మ నుండి ఈ ధ్యానం మరి ఈ యొక్క సాతాను బిడ్డలు సాతాను బిడ్డలు కాబట్టి మీ అపవాది తండ్రిలాగా మీరు చేస్తున్నారు. కాబట్టి వాక్యం మనం గమనించినప్పుడు ఇది అభిషేకం ఉన్నటువంటి కైరువు దేవదూతల మీద అధికారి మరి ఎంతో తెలియగలదు కాబట్టి తను మరి ఏంటి నాకంటే నేను తప్ప ఎవరు లేదు, దేవుడి పైన నేను ఉన్నాను సమస్తం మీద, కానీ నేనే సమస్తము, నా మాట సమస్తం కాదు. ఎందుకంటే నేనే నిజమే క్రైస్తవ కుటుంబాలకు గమనిస్తే వాళ్ళు దుఃఖపూర్వకాలకి ఉన్న జీవితాలు గమనిస్తే మిడిసికి వాడతారు. దహం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని బిడ్డ దహం ఉన్నారా? ఉండకూడదు, కానీ ఉండేది అంటే మనం దేవుని బిడ్డలో సాధారణ ఫలితం ఎందుకు ప్రార్థన చేస్తున్నాం అంటే సాతాను పెట్టే క్రమంలో నుంచి మనం దేవుడి వైపు తిప్పబడటానికి ఎప్పటికప్పుడు మనం ప్రయాస పడతానే ఉండాలి. అది మాత్రమే కాదు, కానీ సౌందర్యం జ్ఞానం ఉంది కాబట్టి అది హృదయంలో గర్వించిందట. ఇదేనాన్ని క్రైస్తులు గర్వమంది అప్ప ఆ చాలా గమనించేది. కానీ ఒకసారి సమాజం దగ్గర చూస్తే అక్కడ నీకంటే నాకంటే పెద్ద వాళ్ళందరూ ఎప్పుడూ మట్టి కలిసిపోయారు. చాలా కరెక్ట్. వాళ్ళు జ్ఞాపకం చేస్తున్నారా? చేసుకోరు. ఎందుకంటే నాలుగు కలిసిపోయిన ఎవడో పట్టించుకున్నాడు. కానీ జీవించున్నప్పుడు నువ్వు చేసే కార్యాలే నీ వెంట వస్తాయనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఎందుకంటే దేవుడు సృష్టించినటువంటి ఈ లూసిఫర్ ఏం చేస్తే ప్రవర్తన విషయంలో తన ఆలోచన చాలా మంచిదన్నారు. కానీ ఎప్పుడైతే తన గురించి అది విశ్వాసపడిందో దాన్ని ఏమైంది పాపం అంటే ఆ యొక్క దాన్ని ఏమన్నారంటే what you call the ambition or anxiety or whatever the ego, తను ఏం చేస్తుంది దేవుడి నుంచి బయటకి త్రోయబడటం అనేది జరిగింది. త్రోయబడినప్పుడు ఒక లూసిఫర్ త్రోయబడిందా? లూసిఫర్తో పాటు లూసిఫర్ని నమ్మేటువంటి పాలకులందరూ పర్లోక నుంచి త్రోయబడ్డారు. కాబట్టి మనం గమనించాల్సిందంటే మొట్టమొదటి పాపమైనటువంటి ఈ లూసిఫర్ పాపము చేటు ద్వారా గణపడు ద్వారా పాపిగా అయిపోయి భూమి మీదకి త్రోయబడింది. అయితే ఇక్కడ ఈ లూసిఫర్లో మనం గమనించినప్పుడు సాతాను విషయంలో కలిస్తే తేజో నక్షత్రం అని వేకువ చుక్క అని దీనిని పిలుస్తారు. తేజో నక్షత్రం ఎవరంటే అంటే మానవుడు ఎన్ని రకాలుగా అది మభ్యపెట్టగలదు, అన్ని రకాలుగా మరి తన ఫలితను చూస్తుంది. తేజో నక్షత్రము వేకు చుక్క మరి అంత మాత్రం కాదు, ఎక్కువ కర్మ దినాన క్రైస్తవ దేవుడు వేసుకొని కొత్త రకంగా అందించిన వాళ్ళు మీరంతా గమనించండి. విజయం కదా విజయం కంటే అవిజేతం కర్మ నాకేంటి నేనేంటి ఇచ్చే దేవుడు గొప్ప దేవుడు అన్నీ నాకు ఇస్తారని గర్వపడతారు. కానీ నిజంగా చూస్తున్న జీవితాల్లో అటువంటి గర్వం ఉండదు. దేవుడు ఇచ్చిన దాంతోనే సంతోషం ముందుకి సాగుతారు. ఈ దినాల్లో నువ్వు వేసుకున్నావు నువ్వు పరిశీలించుకోవాలి. ఎందుకంటే అతనుకున్న గర్వాన్ని బట్టి అతను ఎక్కువగా సంతోషం ఊహించాడు. దీని క్రైస్తవ కుటుంబాలు కూడా నా మధ్య నేను ఆలోచిస్తే యూఆర్ నాట్ హోలీ, యూఆర్ నాట్ పర్ఫెక్ట్ in the sight of God, but still you are cleansed with the blood of Lord Jesus Christ. You are able to pray Lord. మనము మన యొక్క జీవితాన్ని అందరి జీవితాన్ని మనం గమనించినప్పుడు మనం ఏ రకంగా జీవిస్తున్నాం అర్థం పొందుతున్నామంటే ఆత్మీయ ఆత్మీయ ఏంటంటే శరీరానికి వస్తున్నావా, లోక్ సంబంధించిన శరీరం వస్తున్నావా, ఇప్పుడు శరీరం కొద్దిగా అర్థం కొంచెం చలకలు ఏంటంటే అంటే మన మానవ జీవితం కానీ పాపము చేయకుండా ముందుకి ఇది వాక్యం మనం గమనించినప్పుడు విషయకంలో చాలా చక్కగా అనేక రకాలుగా చెప్పారు. అతను గంభీర ఏంటంటే పాతాళం నరకములో కానీ
కదండి దేవుని చేత దేవుని హస్తాన్ని అవ్వ ఆదాము దంపతుల యొక్క సంతానానికి కనుక ప్రత్యేకత అందులో ముఖ్యంగా యేసుక్రీస్తుని నమ్మిన వారిని తన వైపుకి అందుకే మోసం అంతకాల మోసం ఉన్నారు కదా. కాబట్టి మనం యేసులో ఉనికి సాగుతున్నాము ఒకసారి మనం గమనించాలి. అంత మాత్రమే కాదు కానీ ఈ వాయుమండల వాయుమండలి కింద ఏమన్నారండి అంటే ఈ భూగోళం మొత్తం భూపంచం మీద వాయుమండలి ఎవరు లూసిఫర్ లోకన చూపుతుంది పరిపాలిస్తుంది దేవుడు పరిపాలిస్తాడా లూసిఫర్ కానీ లూసిఫర్ పరిపాలించిన దేవుడు నమ్మిన బిడ్డలకి మరి రక్షణ కంచి ఎవరు అంటే యు ఆర్ ఇన్ ద వరల్డ్ బట్ యు ఆర్ నాట్ ఇన్ ద వరల్డ్ బికాస్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఆల్వేస్ యు ఆర్ ఇన్ ద వరల్డ్ బట్ యు ఆర్ నాట్ ఇన్ ద వరల్డ్ because you are protected by the God or protected by the Lucifer. Choice is yours. లోపల వైపుకి లోపల మీద వెళ్తూ నువ్వు లూసిఫర్ని సొంత రక్షకానికి నుంచి లూసిఫర్తో ముందుకు పెడుతున్నావా, లేకపోతే నా కొరకు యేసు ప్రభువు వారి శిలువలో చనిపోయారు, నా కొరకు ఆయన లోకానికి వచ్చాడు, నా కొరకు నా కుటుంబాన్ని ఆశ్రయించడానికి వచ్చాడని నమ్మకంతో ముందుకి సాగగలుగుతున్నావా? ఎందుకంటే లూసిఫర్ అడ్వాంటేజ్ whereas other angels doesn't have advantage. అన్ని దేవతలకి వేరు దూతలు వేరు, దూతలలో లూసిఫర్ వేరు. ఎందుకంటే దూతలు చాలా వరకు లూసిఫర్తో పాటు పోయబడింది. కానీ లూసిఫర్ కూడా ఏం చేస్తుందంటే యోగ గ్రంథం చదివితే తిరిగితే పడవ వెళ్ళినప్పుడు ఏం చేస్తుంది మన పెద్ద అయినప్పుడు కదా అమ్మ లూసిఫర్ పలా ఊరి లేవా ఓకే పలా చర్చికి వెళ్ళావా ఆ చర్చికి ఉన్నోళ్ళు ఎలా ఉంటే పలా ఊరి వెళ్తుంటే చిచ్చి యోగు మనం గమనిస్తే ఇట్స్ వెరీ వండర్ఫుల్ థింగ్ అట్ ద సేమ్ టైం హౌ మచ్ గాడ్ నోస్. రూపాయి నాటులో 90 రౌండ్లో బొత్స ఎలా ఉంటుందో అలాగే దేవుని ప్రేమను ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఐడెంటిఫై. లూసిఫర్ దేవుని చేత పోయబడింది, నెట్టవేయబడింది, పరలోకం నుంచి పోయబడినప్పుడు కూడా పాతాళానికి సిద్ధపరిచి కూడా God has given the time to realize. అందుకనే ఈ దూత లూసిఫర్ ఏం చేస్తుంది పరలోకం భూలోకం సంచారం చేస్తా నారదులాగా చేస్తూ వెళ్ళిన భూమికుంటుందా యోగులు అన్ని ఇచ్చారు కాబట్టి వీటి మందులు నడుపు తీసేసుకో అన్నప్పుడు ఏడేం చేసి నవ్వుకున్నాడు ఇబ్బందులు చేయాలి. అంటే ఇక్కడ మనం గమనించాలంటే దేవుడు ఆశీర్వదించిన నీ ఆత్మీయతలు సరిగ్గా లేకపోతే దెయ్యం దొరికిస్తుంది. దేవుడు నిన్ను ఆశీర్వదించిన సాతాను ఏం చేస్తుందంటే నీ నుంచి సమస్తము దొంగిలించగలరు. కాబట్టి యోగం మనం గమనించేది ఎంతగా ఇబ్బంది పెట్టిందండి. కానీ ఎక్కడైనా చిన్న మాట నేను ఒకసారి చెప్పాను యోగం చేసి తప్పేమో చెప్పాను. యోగ గ్రామంలో యోగు చాలా నీతిమంతుడు కదా, యథార్థవంతుడు కదా. ఏమన్నాడు యోగు ఒక మాట తను నిందించుకున్నాడు. నేను పుట్టి ఉండకుంటే ఎంత బాధలు భరించలేక శరీరం దొరికినప్పుడు కూడా నా రక్త మాంసం పుట్టికి ఇచ్చిన నేను దేవుని బరువులు అన్నటువంటి ఆ యోగు నేను పుట్టుకుంటుంటే నా తల్లి కడుపులో పుట్టుకుంటుంటే చాలా అన్నప్పుడు దేవుడు వచ్చాడు. ఏమవుతాడండి దానికి మన దగ్గర సమాధానం చెప్పాలి. ఏం చేశాడు యోగు అంటే సాతాను గురి సాతాను యొక్క గురి ఎప్పుడు దేవుని విడగలేదు. అది ఆర్థికంగాను మానసికంగాను శారీరకంగాను వృత్తిపరంగాను మరి సమాజపరంగాను కులపరంగాను ఈ రకంగా ఎప్పటికప్పుడు అటాక్ చేసి తన వైపుకి తిప్పుకోవాలని చూసుకుంటుంది. కాబట్టి ఇక్కడ మన వాక్యాన్ని మనం గమనించడం సాతాను యొక్క దేవుని సమ్మకులు ఉండి ఎప్పుడు నేలలోపనే చేస్తారు. మంచి చెప్పడం దాని విద్యని అబద్ధం చెప్పడం. అందుకనే అతను గొప్ప దొంగ అన్నాడు. ఇప్పుడు మీరు వాక్యం వినడానికి వస్తున్నారు మంచిది, కానీ దేవుని సన్నిధానం నుండి మీ మనసును ఎంతవరకు దేవుని వాక్యం మీద నిమ్మకంగా ఉన్నారు? చాలాసార్లు ఆశ్చర్యపోతుంటారు. ఆ దొంగ ఏంటంటే వాక్యాన్ని హృదయం నుంచి
దొంగిలిస్తూ ఉంటాడు. ఎందుకంటే సెల చూడటం, అది చూడటం, ఇది చూడటం, అది కాకపోతే మనస్సు ఏం చేస్తుంది, శరీరం గట్టిలాగా దేవుని సన్నిధానం ఉంది. మీ మనసు మాత్రం పది రకాలుగా తిప్పుకుంటుంది. మొట్టమొదటి చేసే పని అంటే తారాల్సి వస్తాం, కానీ ఇంట్లో సభ ఆపేసామా, ఫ్యాన్ ఆపేసామా, లైట్ ఆపేసామా, ఈ ఆలోచన వస్తుంది. ఇది చిన్నప్పుడు అన్నీ చేసి వచ్చావు, కానీ చర్చిలో కూర్చొని వాటికి మొదలుగానే ఈ ఆలోచన ఉంది, ఆపేసానా లేదా దాన్ని తిరిగిపోతుంది, కరెంట్ గుడి తిరిగిపోతుంది, ఈ రకమైన ఆలోచనతో వాక్యం అయిపోతే ఆలోచన అయిపోతే ఆమె అయిపోతుంది. ఇప్పుడు నీలో దేవుని యొక్క వాక్యం ఉందా లేదా? దేవుని యొక్క వాక్యం ఎవరు దొంగిలించారు? సాతాను. అంటే అది దొంగ కాబట్టి నీలో ఉన్నటువంటి వాక్యాన్ని దొంగిలించాలంటే ప్రయత్నం. రెండోది చమత్కారి. ఎంత చమత్కారి కాబట్టి అవును ఇంకొచ్చామండి. ఇప్పుడు అవునా ఈ దీన్ని జన్మన్నాడు కదా, నేను తెలుగుతున్నాడా? ఆదామైతే మంచిగా సామాన్ చెప్పాడు, అవును మీరు చెప్పు ఈతనంతా పెట్టిన ఏమంతా నిర్మాణం కదా అంటే అవన్నీ చేసింది తిన్నాడు. మనం కూడా చాలాసార్లు నిశ్చితలు చమత్కారంతో ఏదైనా చమత్కారం తిరిగిటాడు కాదండి, దేవుడి యొక్క విరుద్ధమైంది చమత్కారం. ఏదైనా మోసం చేయటువంటి అది దాని టాలెంట్ అన్నారు. టాలెంట్కి మోసానికి సంబంధం లేదు. మోసమే తలాంతి. కానీ సాధన చేస్తే మనల్ని మభ్య పెడుతున్నది. అంత మాత్రమే కాదు, కానీ ఇది నరహంతకుడు. ఏమీ చంపితే లేదా, కయ్యూరికి అందము మధ్య పెట్టిందా లేదా? ఈ దినాల్లో ఆస్తి పాస్తుల వరకు కొట్టుకొని దాస్తున్నారు. మన పేరు చూశాను, సొంత అక్కని తమ్ముడు చంపేశాడు రాష్ట్రం. చిన్న వయసు కాదు, నాడికి 60 ఏళ్ళు వచ్చింది. ఇక్కడికి 60 ఏళ్ళు వచ్చినప్పుడు ఆస్తి నాడు ఏం చేసుకుంటే నాకు అర్థం ఉంటుంది. కానీ ఏంటి అది ఏదో ఒక రకంగా కైవసం చేసుకోవాలని ఆలోచన తప్ప, అంత సంపదానికి ఇష్టపడడం తప్ప దేవుడు ఎనడానికి ఇష్టపడదు. అనేక మంది క్రైస్తవ కుటుంబాలు కూడా ఇటువంటి దీన స్థితిలో, దిగజారిపోయిన స్థితిలో, దిక్కుమాల స్థితిలో, మరి దిక్కు లేని స్థితిలో జీవిస్తున్నారు. కాబట్టి దేవుని యొక్క నామానికి మహిమ కాబట్టి మనం అనుదినము మనం పరిశీలించుకోవాలి. రెండోది మనం గమనిస్తే అబద్ధికుడు. అబద్ధాలు బాగా చక్కగా చేశారు కదంటే, అవునే కదా. ఉద్యోగం చేసేవాడు ఒక ఆయన ఎప్పుడు ఆడ అత్తగారిని చంపేసేవాడు. నెలకు ఒకసారి ఆడ అత్తగా చనిపోయింది ఇది మట్టి కార్యక్రమం అర్థం రాశాడు. చూసి అత్తగారిని ప్రిన్సిపల్ గారు చూసి అడిగాడు, నీకు ఎంతమంది అత్తలు ఉన్నారండి అంటే ఏమన్నా చెప్తా, నాకు 5 అత్తలు ఉన్నారు సార్, ఒకటి అత్త ఉంటుంది కానీ ఒకే అత్త ఎవరికి అత్తలు ఇచ్చిన అత్త ఎవరు. ఇప్పుడు వీళ్ళంతా క్రైస్తవులండి. ఆదివారం వచ్చి చక్కగా సంతలో బైబిల్ పెట్టుకొని ఎలా బట్టలు వేసుకొని స్తోత్రం ప్రైజులా హల్లెలూయా అని చెప్పేటువంటి ఈ నోటితో చెప్పినటువంటి వీరు ఏం చేస్తున్నారు? అబద్ధాలు చెప్పు. మనం నిజంగా చేసుకున్నాం, మనం నిజంగా రక్షణ దొరుకుతున్నాం. నేనే నోరు తెలిస్తే అబద్ధాలు. రెండోది మనం గమనిస్తే మోసం చేయడం బాగా అలవాటు. మోసం చేసి సంతోషపడతాం, నాకేంటి వేరేంటి అవునా కదా. మోసం కూరగాయలు మనం ఒకసారి చూసాను, ఈ రైతు బజార్ గట్ట చాలా చక్కగా ఉంది కాదు. నేను అక్కడ బేరం పెట్టుకున్నాను, అలా వచ్చింది అమ్మ అది ఎంత చూడు పాప ఆవిడ వంటలు కదా అని చెప్పి వెనకాల పెద్ద బొక్కలు చేస్తుంది. ఈరోజు ముందున్న మామిడికాయలు సరి చేసి ఈరోజు చాలా మంది ప్రేక్షకులు మాటలు పెట్టి తక్కిన ఎక్కువ పెట్టుకుని తీసుకుని ఆహారం కొట్టడం జాగ్రత్త. నువ్వు దేవుని పెట్టడం కాదు, కానీ దెయ్యం పెట్టే సాధారణ పెట్టే. కానీ నీ ప్రతి ఆలోచన, ప్రతి నడవడిత దేవుడు గమనిస్తాడు. ప్రతిదీ లిఖించబడుతుంది, లిఖించబడును. పరలోకములో సమస్తము లిఖించబడును. కాబట్టి నీ జీవితం ఎలా ఉన్నది సాధారణ మనం గమనిస్తే దీనికి చాలా బిరుదులు ఉన్నాయి. వెలుగుదూత, గర్జించు సింహం, ఇక చెప్పాలంటే వాయుమండల అధిపతి, ఇలా అనేక రకాలైన అంధకార శక్తులతో అధిపతి. మనసు చీకటి. నా మనసులో ఆలోచన మీకు అర్థమవుతాయండి. ఇప్పుడు మీ మనసులో ఆలోచన నాకు అర్థమవుతాయా చెప్పండి. నేను చెప్తేనే కదా మంచిగా చెల్లిని చెప్తేనే కదా అర్థం. కాబట్టి ఈ సాధన ఏం చేస్తుంది, మన మనస్సుని అంధకారంలో తీసుకువెళ్తుంది. అంటే భయంకరమైనటువంటి ఆలోచనలు, నీ వయసుకు మించిన ఆలోచనలు, నీ వయసుకి సంబంధం లేని ఆలోచనలు,
బుద్ధిహీనమైన ఆలోచనలు నిన్ను దేవుని నుంచి వెలుగులకు కోసివేయడానికి తన ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. కాబట్టి ఒక క్రైస్తవులుగా నేను ప్రతి క్షణం అనుక్షణం పరిశీలించుకోవాలి. హూ యామ్ ఐ, వాట్ ఐ యామ్, వేర్ ఐ యామ్, వాట్ గాడ్ హ్యాస్ గివెన్ టు మీ ద లైఫ్. సాతాను మరి బిడ్డగా వెళ్తున్నానా, దేవుని యొక్క బిడ్డగా వెళ్తున్నానా? ఎందుకంటే క్రైస్తవ జీవితం అంటే పరిశుద్ధ గ్రంథం చదువుతూ అన్ని స్తోత్రం కాదు. ప్రతి క్షణము అనుక్షణము సాతాను నుంచి యుక్తుల నుంచి తప్పించుకొని నిన్ను నీవు శారీరకంగా మానసికంగా రక్షించుకుంటూ నీవు ఈ లోకం ముందుకి సాగటమే క్రైస్తవ జీవితం. ఇది క్రైస్తవులు చెప్పడానికి మనం ఏ రకంగా ముందుకి సాగలుగుతున్నాం. ఎందుకంటే దేవదూతలు ఎప్పుడైతే పాపం చేసినాయో దేవుడు ఏం చేసిన వాటిని దోషి వేశాడు. మరి నీవు నేను మరి ఎటువంటి స్థితిలో మనం దేవుని సన్నిధానంలో నేను గమ్యం వేరేటువంటి స్థితి సాధారణ గమ్యం వేరే దేవుని బిడ్డలందరూ తెలవడానికి చూడండి. దినాలు భారతదేశంలో సనాతన ధర్మం ఉన్నదని నిజం చెప్పి ఎక్కడికక్కడ తెచ్చిపోతున్నారు. కానీ మనం తెచ్చుకోవాల్సిన పని లేదు. ఎంత తెచ్చుకున్నా మన చుట్టూ ఎవరున్నారు? దేవదూతల ఆలయాన్ని దేవుడు సైన్యాన్ని మన చుట్టూ దేవతలైనా మన కనపడడానికి మనకి రక్షణ వచ్చింది. కాబట్టి నీవు నేను దేవుని యొక్క మనం సాధన లేకున్నాం. ఎందుకంటే మనం గమనించినప్పుడు దేవుని వాటిని గమనించినప్పుడు అబద్ధికులకు తండ్రి కంటే శరీరానికి సంబంధించినట్టుగా మన వాక్యాన్ని మనం గమనించినప్పుడు మనస్సుతో ఏ ఆలోచిస్తేనే పక్కన పెట్టడం కూడా అది ఆలోచిస్తాం. అందుకే మనం ఏమంటాం, మనం నచ్చలేదు సరైనసారి చూసుకుంటా అత్తగారి మీద అభివృద్ధి కోపడుతుంది. అత్తగారి పేరు పెట్టి ఏం చేస్తారు, చాలా చూపిస్తారు, కోపం బంద్ చేస్తారు. అంటే అత్తగారి పేరు ఇస్తున్నారు, అత్తగారికి ఇస్తున్నారు. కానీ అత్త ఏం చేస్తారు, కుటుంబం పెట్టి అత్తగారి మీద పెట్టి అత్తగారి మీద వచ్చి ఊరే తిన్నప్పుడు పాపం ఆ అత్తగారి పడే ఆవేదన ఈ తల్లి గారి పడే ఆనందం. క్రైస్తవులుగా ఈ జీవితం ఎలా ఉంది నువ్వు మధ్య పెట్టుకోవద్దు. ఎందుకంటే దేవుడు ఒక దినాన సాతానికి 1000 ఏళ్ళు దాని తర్వాత సాతాను నా పైన పట్టడం జరుగుతుంది. 1000 ఏళ్ళు చూసి మనం ఏం చేస్తాడు, సాతాను వదిలిపెడతాడు. వదిలిపెట్టినప్పుడు ఇంకా పూర్తిగా మానవాన్ని పతనం చేయమంటాడు. నేను ఫస్ట్ గ్రామంలో ప్రకటించేటప్పుడు నేను ప్రతిసారి ప్రార్థన చేస్తుంటే ఇటువంటి సంఘటనలు విషయాలు నా జీవితంలో మారుతుంది. నేను మీ ఎందుకు నిర్మించేటట్టు అవకాశం తెలియజేస్తాను. కాబట్టి మా జీవితాలు ఎలా ఉన్నాయి, అభిషేకించబడినటువంటి సాతాను సర్వజ్ఞాని సాతాను మనం ఏమి చేయలేదు. ఎందుకంటే యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారుగా ఆయన రక్తం మనకు గుర్తుగా, ఆయన రక్తం మనకు రక్షణగా ఉంది. నీవు ఇటువంటి స్థితిలో ఒకసారి ఆలోచన ఎప్పుడైనా సరే నువ్వు పరిశీలించుకున్నావా? ఎప్పుడు పక్కన నువ్వు ఎదురుటువంటి పక్కన కంపెనీ చూస్తున్నావా? దాన్ని ముందు నీవు చేసుకోగలిగావు. నీ రక్షణ ఏమైంది? నువ్వు బాప్తిసం తీసుకున్నప్పుడు నీ బ్రతికి ఏమైంది? నువ్వు బాప్తిసం తీసుకున్నప్పుడు నీ నిర్ణయం ఏంటి? సావైనా ఏమైనా నా ప్రభు అనుకోండి. ఆ సాక్ష్యం సజీవ సాక్ష్యం ఇప్పుడు సజీవంగా చచ్చిపోయిందా, కూలిపోయిందా? సాతాను భూమి మీద అది తిరిగి మనం వచ్చి పరిపాలించి వాటిని ఏం చేస్తే ఆటలలో బంధించే ఎవరో. కానీ దేవుడి ప్రేమతో దేవుడి ప్రేమతో మనం చదువుతున్నాం. దేవుడి ప్రేమ కాదు, ఇప్పుడు మన అవసరం కాదు, ఇప్పుడు మనం అవసరం కాదు. మనం కాబట్టి మీ గురించి వీళ్ళని గురించి మన స్థితి ఎలా ఉంది? సాతాను యావత్తుని తన అధికారం, కానీ మీ మీద సాతానికి అధికారం యుద్ధ అధికారం ఉంటుంది. నిన్ను ఎలా అపవాదిని ఇవి రాంటే వస్తుంది తప్ప అది తను రాదు. ఎందుకు రాదంటే తెలుసో తెలియక బాప్తిసం తీసుకున్నాం, తెలుసో తెలియక యేసులో ఉంటుంది, తెలుసో తెలియక ఉద్యోగం విశ్వాసం ఇచ్చారు. ఆ అవకాశాల విశ్వాసం ముందు మీ కుటుంబాన్ని కాబట్టి ఒకసారి ఈశ్వరం ఉంటారు, ఒకసారి ఒకసారి ఆదికాలం ఒకటి తెలియజేస్తున్నారు. మీరు పరిపూర్ణమైనటువంటి సంపూర్ణమైనటువంటి యొక్క తిరిగి చేతలకు తెలిసిన వారు